వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడు అప్డేట్ ఏంటంటే డ్రాగన్ మూవీ నుంచి అయితే మరో బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది గైస్. ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. అండ్ డ్రాగన్ సినిమాలో ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ ఉంటుందంట. ఆ ఐటమ్ సాంగ్ ఎవరో కాదు, ఇద్దరు పేరు హీరోయిన్స్ అయితే వినిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి శ్రీలీల గారి పేరు అయితే వినిపిస్తుంది. మరి మేబీ పుష్ప 2 సెంటిమెంట్ ఇక్కడ కూడా పనికొస్తుందా పనికిరాదో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు డ్రాగన్ సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ కూడా చేయబోతుంది అనేసి కొన్ని వార్తలు అయితే గట్టిగా వినబడుతున్నాయి. అండ్ చేస్తే బాగానే ఉంటుంది కదా. పుష్ప 2 సినిమాలో ఎంత మంచి క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఇచ్చింది. కిసక్ అనే సాంగ్ ఎంత మంచి ఎంటర్టైన్మెంట్ చేసింది. సో మేబీ డ్రాగన్ సినిమాలో కూడా ఉంటే బాగుంటుంది అనేసి కోరుకుందాం గైస్. ఎందుకంటే అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఈ సినిమా అయితే రాబోతుంది, మన అందరు తెలిసిందే. సో ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్లో అయితే శ్రీలీల గారు కనిపించబోతున్నారంట. అండ్ ఇంకో పేరు ఏంటంటే కేతిక శర్మ. సో కేతిక శర్మ పేరు కూడా వినిపిస్తుంది. సో ఈ మధ్య కాలంలో రాబిన్ హుడ్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసింది, మనందరూ తెలిసిందే. ఆ సాంగ్ చూస్తున్న కొద్దీ చూడబోతే అవుతుంది గైస్. సో శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రాఫర్ చేశారు. సో ఒక స్టెప్ మాత్రం సూపర్ అనిపించింది దాంట్లో అయితే. సో మీరు కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో రాబిన్ హుడ్ సినిమాలో మంచి సాంగ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి #సింగిల్స్ అనే మొన్న రీసెంట్గా రిలీజ్ అయ్యి బిగ్ సక్సెస్ కూడా అయింది. గీతా ఆర్ట్స్లో వచ్చింది మూవీ. సో ఆ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరూ తెలిసిందే. శ్రీ విష్ణు అండ్ కేతిక శర్మ కాంబినేషన్లో వచ్చింది. సో #సింగిల్స్ అయితే సూపర్ బిగ్ బ్లాక్ బస్టర్ అయింది. సో అదే సెంటిమెంట్తో ఇప్పుడు డ్రాగన్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ అయితే చేయబోతుందని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అండ్ మీ ఒపీనియన్ చెప్పండి. శ్రీలీల గారు ఉంటే బాగుంటుందా, కేతిక శర్మ గారు ఉంటే బాగుంటుందా అనేసి కూడా మీ ఒపీనియన్ కింద కామెంట్లో చెప్పండి గైస్. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే నెక్స్ట్ ఇయర్ జూన్ 25th అయితే ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. సో నెక్స్ట్ ఇయర్ కోసం అయితే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ దేవరా సినిమా తర్వాత ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. దేవరా సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరూ తెలిసిందే. సో అలాంటిది దేవరా 2 పార్ట్ 2 కూడా ఉండబోతుంది. సో డ్రాగన్ తర్వాత పార్ట్ 2 ఉండబోతుందంట. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్లో నాగవంశీ ప్రొడక్షన్లో ఇంకో సినిమా కూడా ఉండబోతుందని రీసెంట్గా చెప్పారు మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే. సో జూనియర్ ఎన్టీఆర్ గారు వరల్డ్ వైడ్గా అయితే మంచి హీరోగా పేరు సంపాదించుకున్నారు. సో చాలా బిజీ యాక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వార్ 2 ఆగస్టు 14th కూడా సినిమా రిలీజ్ అవబోతుంది. సో ఆ సినిమా ద్వారా బాలీవుడ్ స్టేట్ మూవీ కూడా చేశారు మన జూనియర్ ఎన్టీఆర్ గారు. సో అలాంటిది ఇప్పుడు డ్రాగన్ సినిమా మంచి స్పెషల్ స్టోరీ. నాకైతే ఏమనిపిస్తుంది అంటే డ్రాగన్ సినిమాలో ఒక డ్యూయల్ రోల్ ఉంటుందేమో అనేసి అనిపిస్తుంది. సో గైస్, ఎందుకంటే చాలా స్లిమ్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్ గారు, చాలా స్లిమ్ అయ్యారు. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మేబీ డ్యూయల్ రోల్ ఉండొచ్చేమో అనేసి నాకు అనిపిస్తుంది. అండ్ డ్రాగన్ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. అండ్ ప్రశాంత్ నీల్ గారు చాలా మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ మంచిగా వచ్చిందని చెప్తున్నారు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. సో ఇప్పుడైతే షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, అండ్ ప్రశాంత్ నీల్ గారు కావచ్చు, అండ్ మిగతా యాక్టర్స్. సో మేబీ డ్రాగన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి గైస్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.